దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మనుషులను నమ్ముకున్నప్పుడు, అధికారులను నమ్ముకున్నప్పుడు, మన స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని నమ్ముకున్నప్పుడు ఒక్కొక్కసారి వారు మన నమ్మకాన్ని వమ్ము చేయొచ్చు. ఒక్కొక్కసారి వారు మనల్ని విడిచిపెట్టవచ్చు. ఒక్కొక్కసారి మనకి సహాయం చేయలేకపోవచ్చు. అయితే దేవునిని నమ్ముకుంటే, దేవునిని ఆశ్రయిస్తే, దేవునిపై మన నమ్మికను, మన యొక్క గురిని ఉంచినట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, నిత్యము మనల్ని నడిపిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టేవాడివి కాదు అని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడండి దేవుని గురించి. ఎందుకంటే ఆ భక్తుడు యెహోవాని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి ఆయనకి సంభవించినటువంటి ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. ఈ కీర్తన రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. ఒక సాధారణ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి రాజయ్యాడు, చక్రవర్తి సామ్రాట్టుగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ భార్య భర్తను విడిచిపెట్టవచ్చు, భర్త భార్యను విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టవచ్చు, బంధువులు, అన్నదమ్ములు, స్నేహితులను విడిచిపెట్టవచ్చు, రకరకాల విడిపోవచ్చు, వేరే జీవించవచ్చు. కానీ దేవునిని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన ప్రజలారా, ఓ మనుష్యులారా, ఈ భూ సంబంధమైనటువంటి సంబంధాలు, ఈ ఈ సంబంధాలు ఇవన్నీ ఏంటంటే తాత్కాలికమైనవి. ఈ భూలోకంలో వరకు మాత్రమే పనిచేస్తాయి. అవి కూడా ఒక్కోసారి స్థిరంగా ఉండవండి. వారికి నచ్చినంత కాలమే మనతో కలిసి ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అయితే స్థిరంగా నిలిచేది, స్థిరముగా మనల్ని ఆయనతో అంటుకట్టబడి ఉంచే వ్యక్తి ఎవరంటే రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. ఆయనను మనము ఆశ్రయించినట్లయితే, ఆయనపై మన నమ్మిక ఉంచినట్లయితే ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఏ పరిస్థితుల్లోనైనానో ఆయన మనల్ని విడిచిపెట్టడండి. సంతోషం అందైనా, శ్రమ ఎందైనా, దుఃఖములోనైనా, బాధలోనైనా, కన్నీటిలోనైనా, భయంకర ఆపత్కరమైన పరిస్థితుల్లోనైనా, ఏ సిచ్యువేషన్లోనైనా దేవుడు మనలను విడిచిపెట్టడండి. మనుషులు విడిచిపెట్టవచ్చు, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చేమో. కానీ దేవునిని ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన జీవితంలో అనేక సంఘటనలు జరిగినాయి. ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి. నక్సలైట్ అయిన ముద్ర వేశారు, తరమబడ్డాడు, చంపటానికి పోలీసులు తిరిగేరండి. ఆనంద సమయాలు, దుఃఖ సమయాలు, కన్నీటి సమయాలు, రోదన, వ్యాధి, బాధలు, రకరకాల భావోద్వేగాలన్నిటిలోనూ దేవుడు దావీదు భక్తుడికి తోడుగా ఉండి నడిపించి రాజుగా స్థిరపరిచినట్లు మనము చూస్తాం. ఆ భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దేవునిని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఓ మనుష్యుడా, మనము దేవునిని ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఏ పరిస్థితుల్లోనైనా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభువు. కాబట్టి మనము దేవునిని ఆశ్రయిద్దాం. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన వద్దకే వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన ద్వారా బలపరచబడి ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది